జెరూసలేం పతనం ఈ పుస్తకంలో వివరించాయి. ఇది 260 సంవత్సరాల కాల వ్యవధిలో జరిగాయి. అంటే 266 సంవత్సరాల మధ్యన ఇప్పుడు ఈ రెండో రాజుల గ్రంథంలో ఉన్న విషయాలన్నీ జరిగినట్టుగా మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం కూడా మనం చూసాం. అలాగే ఇప్పుడు రెండో రాజుల గ్రంథంలో మనం ఇంచుమించు ఈ యొక్క చరిత్ర అంతా 266 సంవత్సరాల కాల వ్యవధిలో జరిగినట్టుగా చరిత్ర యొక్క ఆధారాలు ఉన్నాయి. ఇందులో చాలా మంచి మంచి విషయాలు మనం అసలు ముఖ్యంగా మెయిన్ క్యారెక్టర్ ఏలియా. అసలు ఏలియా అనే క్యారెక్టర్ని మనం చదువుతున్నప్పుడు మనలో ఒక తెలియనటువంటి ఒక దేవుని పట్ల భక్తి భావం అనేది కలుగుతుంది. అసలు ఏలియా శరీరంతో పరమునకు వెళ్ళడం అన్నట్టుగా అక్కడ మనకి కనిపిస్తుంది. అసలు అది ఈ రోజుల్లో మనం ఎవరైనా సరే అంత సిద్ధపాటు కలిగి జీవిస్తున్నామా? దేవుడు రాకడ దొంగ వలె వస్తానని ఉన్నది. ఎప్పుడు వస్తారో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని టైంలో దేవుడు రాకడ జరుగుతుందని అన్నప్పుడు